తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సత్యసాయి కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది. కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. వెంటనే తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 19 నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేపట్టి 14 రోజులైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోయారు. సమ్మె కారణంగా ఏజెన్సీలోని రంపచోడవరం, రాజనగరం, జగ్గంపేట ప్రాంతాలకు మంచినీటి సరఫరా సేవలు 2 వారాలుగా నిలిచిపోవడంతో అటు ప్రజలు ఇటు తాము ఇక్కట్లకు గురవుతున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు కార్మికులు. మరియు డిప్యూటీ సీఎం గారు మీ శాఖ అయినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో ఉన్న శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ మా యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నాము. అయితే మాకు 19 నెలలుగా జీతాలు లేవు. అలాగే 25 నెలలుగా పిఎఫ్, ఈఎస్ఐ వంటివి కూడా లేవు. కనీసం కార్మిక బీమా గానీ మా జీవితాలకు బీమా కూడా లేదు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం చేయాలనే పరిస్థితి కూడా అగమ్య గోచరం అయిపోయింది మా పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ హామీలు ఇస్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు 1 నెల జీతం ఇచ్చి మళ్ళీ గడువు అడుగుతున్నారు. గడువు పూర్తయిపోయి 2-3 నెలలైనా సరే మనం పట్టించుకునే పరిస్థితి లేదు. మౌలిక సదుపాయాలైన త్రాగునీరుని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు. ప్రతి విషయాల్లో కూడా బ్రహ్మాండంగా నడిపించేటువంటి మన డిప్యూటీ సీఎం గారు మా విషయం గ్రామీణ నీటి సరఫరా విభాగమైనటువంటి ఆ మంత్రి గారే మా విషయాన్ని పట్టించుకోకపోవడం మా కర్మ అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అయితే మాకు 19 నెలలుగా జీతాలు మాకు లేవు. అలాగే పిఎఫ్, పిఎస్ఐ వంటి సదుపాయాలు కూడా మాకు లేవు. ఈ 19 నెలల జీతాలు ఇప్పించమని, పిఎఫ్, పిఎస్ఐ కల్పించమని మేము గతంలో అనేక మార్లు సమ్మె చేశాము, ధర్నాలు చేశాము. అయినప్పటికీ కూడా తాత్కాలికమైన హామీ ఇచ్చారే తప్ప మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. కావున ఈ రోజు మళ్ళీ మా కార్మికులందరం కూడా కుటుంబ పోషణ భారమయ్యి పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో మేము మళ్ళీ ఈ రోజు సమ్మె తలపెట్టాము. మా ప్రధాన డిమాండ్లు 19 నెలల నుంచి జీతాలు లేవు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా జీతాలు ఇప్పించేందుకు కోరుచున్నాం. అదే విధంగా మాకు వచ్చిన మా కాంట్రాక్ట్ అయిన తాలూకు సత్యనారాయణ వచ్చిన కాడి నుంచి మాకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కట్టడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి మాకు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా కట్టించాలని మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు నుండి సుమారు 5 మండలాల్లో సుమారు ఒక 90 గ్రామాలకి మంచినీటి సరఫరా మేము నిలిపివేయడం జరుగుతుంది. కనుక ఈ సమస్యను వెంటనే మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ స్పందించి మా సమస్యను అన్నీ పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి